ఏమిటిది? తెలిసి కొట్టుకుంటున్నారా, తెలిసి కొట్టుకుంటున్నారా? అయితే ఆ పాటి బాధ ఉంటది. మరి ఆ ఏళ్ళ నేనెంత బాధపడి ఉంటానంటావు? నీ కూతురు బెడ్రూమ్ లోకి నా కొడుకు వెళ్ళాడని చెప్పి పొట్టలు ఆడించేసావే. ఆ ఏళ్ళ నేనెంత బాధపడి ఉంటాను? నాది రక్తబంధం పేగుబంధం కాదా? ఆ ఏళ్ళని నిజంగా నేను కొట్టాను అనుకుంటున్నావా? లేదు, నీలాగా ప్రతిదీ బయటికి కక్కేసే గుణం కాదు నాది. లోపల కుక్కేసుకునే మనస్సు. ఆ ఏళ్ళ బాధతో అదంతా కుక్కేసుకున్నాను. ఈ కక్కేస్తాను. నువ్వెక్కడ పుట్టావో నేనెక్కడ పుట్టాను, నువ్వెవరో నేనెవరు, కృష్ణార్జునం అంటావు. నీ ముఖం మనం కృష్ణార్జునం ఏంటి? ఎవరైనా ఇంటే నవ్విపోతాడు, ఇంత గడ్డేస్తాడు నోట్లను. అయినా నువ్వు నాకు ఏమి ఇచ్చావని, ఏం చేసావని మన ఇద్దరం భావాభావభద్రం అయిపోతాం. బావా, నీకేం కావాలన్నా ఇస్తాను. మొత్తం నా ఆస్తి రాసిమన్నా రాసిస్తాను. అంతేగాని నా కళ్ళెదుటే నా కూతురు మాత్రం విడిచిపెట్టదు. నీకు తెలుసు, నా కూతురంటే నాకు ఆరోపణలు. రైటే, నేనేమడిగినా ఇస్తావా? రే, ఆ కాగితాల పట్టండి, ఇచ్చేస్తాడు. నిజం బాబు, నేను చెప్పేది నిజం. నా మాట నమ్మండి బాబు. ఆశయాలు జీవితాన్ని సరిదిద్దాలి. అనుభవాలు ఆశయాలని సక్రమ మార్గంలో పెట్టాలి. కానీ ఆ ఆశయాలు అనుభవాలు పోటీపడి పంతాలకు దిగితే స్నేహం వైరం కాక తప్పదు. అది స్వార్థపరులకు అవకాశం ఇవ్వక మానదు. అప్పుడే అటువంటి కురుక్షేత్ర సంగ్రామంలోనే ఆగి ఒక క్షణం ఆలోచించాలి.